హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు బీడ్స్తో చేసుకున్న ఒక వర్క్ చూపిస్తా. ఇది చాలా ఈజీగా ఉంటుంది, అలాగే లో బడ్జెట్లో కూడా అయిపోతుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్: గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, నెక్స్ట్ రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్. మీరు ఏ కలర్ బ్లౌజ్ చేసుకుంటున్నారో సేమ్ అదే కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకోండి. దాంతోపాటు గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్, నెక్స్ట్ వైట్ పూసలు మీడియం సైజువి తీసుకొని సరిపోతాయి వైట్ పూసలు. నెక్స్ట్ దీంతో పాటు మీడియం బీడ్స్ గోల్డ్ కలర్వి. ఫస్ట్ మనం నెక్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూసారుగా, సేమ్ ఇదే విధంగా మొత్తం మీరు 2 లైన్స్ అనేవి కుట్టుకోవాలి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో. నెక్స్ట్ ఇప్పుడు రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ 2 బ్యాట్లు తీసుకుని సేమ్ గొలుసు కుట్టు అనేది కుడుతున్నాను. దీని పక్కనే గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో కుట్టిన దాని పక్కనే రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇది కనిపించదు, అంటే సేమ్ కలర్ వేస్తున్నాం కాబట్టి మనకి పెద్ద కనిపించదు. బయటదే కనిపిస్తుంది కానీ మీకు వీడియోలో పెద్దగా తెలియట్లేదు, కానీ అది కూడా కనిపిస్తుంది. మీరు బ్లౌజ్ కలర్ కాంబినేషన్ బట్టి సిల్క్ థ్రెడ్ అనేది తీసుకోండి, సరిపోతుంది. ఈ సిల్క్ థ్రెడ్తో మొత్తం మనం 3 లైన్స్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీని పక్కన బీడ్స్ కుట్టే నీడిల్ తీసుకుని గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ ఉన్నాయి చూసారా, అవి కుడుతున్నా. అవి ఎలా కుట్టాలంటే, నేను ఇప్పుడు నీడిల్ పైకి తీసాను కదా, ఇక్కడ నేను 10 బీడ్స్ ఎక్కిస్తున్నాను. ఎక్కించి మళ్ళీ కుట్టేటప్పుడు మనకి గ్యాప్ రాకుండా ఉండాలంటే ముందు కుట్టాను చూసారా పూసలు, ఇదిగోండి ఇప్పుడు నీడిల్ పైకి తీసాం కదా, ఇప్పుడు మనము 2 పూసలు లేదా ఒక పూస నుంచి నీడిల్ తీసుకుని కుట్టుకుంటే మనకి గ్యాప్ రాకుండా నీట్గా వస్తుంది బీడ్స్తో కుట్టే లైన్ అనేది. చూడండి, మీకు అర్థమవుతుంది, క్లారిటీగా చూపించాను నేను ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది పూసలు. నార్మల్ బీడ్స్ కుట్టడం అయింది కదా, ఇప్పుడు వైట్ పూసలు సేమ్ మనం నార్మల్ పూసలు ఎలా కుట్టామో సేమ్ అదే విధంగా కుడుతున్నా వైట్ పూసలను కూడా. వైట్ పూసల పక్కన మళ్ళీ గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ ఇంకొక లైన్ అనేది కుట్టుకోవాలి. మీరు ఇక్కడ నార్మల్ బీడ్స్ బదులు బాల్ చైన్, గోల్డ్ కలర్ బాల్ చైన్ ఉంటుంది కదా, అదైనా యూజ్ చేయొచ్చు, బీడ్స్ అయినా కుట్టుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది కుట్టుకోండి.
ఇప్పుడు ఈ బీడ్స్ లైన్స్ అన్నీ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మీడియం బీడ్స్ తీసుకుని అవి కూడా ముందు ఈ 3 లైన్స్ ఎలా కుట్టాను సేమ్ అదే విధంగా ఈ మీడియం బీడ్స్తో కూడా కుడుతున్నాను. ఈ మీడియం బీడ్స్ కొంచెం పెద్ద సైజుగా ఉంటాయి కాబట్టి 6 లేదా 7 తీసుకుని కుట్టుకుంటే సరిపోతుంది. చూసారుగా ఓవరాల్గా బీడ్స్ మొత్తం కుట్టడం కంప్లీట్ అయింది నెక్ చుట్టూ. ఇప్పుడు నీడిలు మీడియం బీడ్స్ కుట్టాము చూసారా, వాటిలోంచి 2 పూసల మధ్యలో వచ్చే విధంగా నీడిల్ తీసుకుని అందులో ఒక మీడియం బీడు ఒక నార్మల్ బీడ్ వేసుకుని స్ట్రైట్గా కుట్టుకోవాలి లైన్ అనేది. ఇలా కుట్టినప్పుడు మళ్ళీ సెకండ్ మధ్యలో వదిలేసి మళ్ళీ పక్క దాంట్లో కుట్టాలి. ఇదిగోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా సెకండ్ వన్ వదిలేసి థర్డ్ వన్లో కుడుతున్నాం. మళ్ళీ థర్డ్ వన్ కుట్టాం కదా, ఫోర్త్ వన్ వదిలేసి ఫిఫ్త్ వన్ కుడతాం. అలాగా 2 పూసల మధ్యలో కుట్టి మళ్ళీ పక్క 2 మధ్యల పూస వదిలేసి మళ్ళీ పక్కన కుట్టాలి. ఆ విధంగా మీరు ఈ పూసల లైన్స్ అనేవి కుట్టుకోవాలి. చెప్పడం కంటే నేను ఎక్కడ చూపిస్తున్నాను కదా, క్లియర్గా అర్థమవుతుంది చూడండి. రెండు పూసల మధ్యలో కుట్టాలి, మళ్ళీ పక్కనున్న 2 పూసలు వదిలేసి మళ్ళీ 2 పూసల మధ్యలో కుట్టాలి. ఈ విధంగా కంటిన్యూస్గా మీరు నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకోవాలి ఈ పూసల లైన్స్ కుట్టడం. చూసారుగా ఓవరాల్గా నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అయింది బార్డరు. నెక్స్ట్ ఆల్ ఓవర్ బుటీస్ కోసం నేను ఇక్కడ నీడిల్ తీసుకుని వైట్ పూసలు అక్కడక్కడ కుట్టుకోవాలి, ఒక్కో పూస అక్కడక్కడ కుట్టుకోవాలి ఫస్ట్. ఈ వైట్ పూసలు కంప్లీట్ అయింది కదా కుట్టడం. ఇప్పుడు రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ 2 పేటలు తీసుకొని ఈ వైట్ పూస చుట్టూ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి 1 లైన్. చూసారుగా రెడ్ కలర్తో కుట్టడం కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు గోల్డ్ కలరు జరీ థ్రెడ్ తీసుకుని ఇంకొక లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి ఈ పూసల చుట్టూ, రెడ్ దాని చుట్టూ. మొత్తం ఈ బుటీస్ ఆల్ ఓవర్ కింద వేసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉన్నదన్నది. ఓవరాల్గా ఇది బ్యాక్ నెక్ మొత్తం కుట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది అన్నది నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తున్నాను, లాస్ట్లో చూడండి.
చూసారుగా ఈ విధంగా ఉంటుంది మొత్తం కుట్టుకున్న తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.